వెల్కమ్ టు రామోస్ టీవీ. జై జై వాసవి. నా పేరు నగరూరు చంద్రమహేష్. నేను రాయలసీమ రీజియన్ చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ మా కమ్యూనిటీలో ఉన్నాను. నేను గతంలో ఎన్నో పదవులు అలంకరించి ఈరోజు రాయలసీమ రీజియన్ చైర్మన్గా ప్రజాసేవలో ఉన్నాను. ఇప్పుడు ముఖ్యంగా మీడియా ముందుకు రావడం కారణం ఏమంటే మా రాష్ట్ర ఐకాన్ టీజీ వెంకటేష్ గారి ఆశీస్సులతో, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు చిన్నిరామ సత్యనారాయణ గారు, వాసవి క్లబ్ గవర్నర్, మాజీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రస్తుతం గౌరవాధ్యక్షులు అయినటువంటి యొక్క జయంతి వెంకటేశ్వర్లు గారు, డైనమిక్ హీరోలాగా బాగా రాష్ట్రంలో మా ఆర్యవైశ్య కుటుంబాలకు ఎన్నో పనిచేస్తున్నట్టుగా డైనమిక్ జయంతి వెంకటేశ్వర గారి ఆశీస్సుల మేరకు ఈ మీడియా ముందుకు వచ్చి ఈ పిలుపునివ్వడం జరుగుతుంది. చిందనూరు నాగరాజు గారు రాయదుర్గం నివాసి. ఆయన రాయదుర్గం అసెంబ్లీ స్థానానికి బీఎస్పీ పార్టీ తరఫున అభ్యర్థిగా ఉన్నారు. ఈ బీఎస్పీ పార్టీలో ఆయన గత 20 సంవత్సరాల కిందటే అనంతపురం జిల్లాలో బీఎస్పీ పార్టీ అంటే ఏమి అని బలోపేతం చేసినటువంటి ఒక వ్యక్తి. ఆ బీఎస్పీ పార్టీని బలోపేతం చేయడమే కాకుండా ప్రతి వ్యక్తికి ఏ అవసరం వచ్చినా ఆదుకునే వ్యక్తి అనే ఒక మంచి పేరును కూడా సంపాదించుకున్న వ్యక్తి అనంతపురంలో. ఈ వ్యక్తి, ఈ యొక్క చిందనూరు నాగరాజు గారు ఈరోజు అసెంబ్లీ స్థానానికి పోటీ చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా మన మిత్రుడు అయిన చిందనూరు నాగరాజు గారికి అన్ని విధాలా మన వాళ్ళు సహకరించాలనే ఉద్దేశంతో మీకు తెలియజేసే విషయం ఏమంటే, రాయదుర్గంలో 26వ తారీఖు ఉదయం 10 గంటలకు తేరు బజారులో వాసవి కళ్యాణ మండపం ముందర రాయదుర్గం నడిబొడ్డున బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహిరంగ సభకు ప్రతి ఒక్కరూ హాజరై ఆర్య వైశ్యులందరూ కూడా ఆయనకు సహాయ సహకారాలు అందించాలని పిలుపునిస్తున్నాం. మీకు ఎప్పుడు ఏ అపరేత్రి సమయంలో అయినా కూడా చిందనూరు నాగరాజు గారు లేచి నేనున్నాను అని ధైర్యంగా చెప్పిన వ్యక్తి, చెప్పగలిగే వ్యక్తి, చెప్పబోయే వ్యక్తి. కాబట్టి అతనికి మనం సహకరించాలి. అతనికి అన్ని విధాలా మనం తోడుండి ఈ యొక్క నాగరాజు గారిని ముందుకు తీసుకెళ్లి అసెంబ్లీలో అడుగు పెట్టే వరకు మనం కృషి చేయాలని ప్రతి ఒక్క ఆర్యవైశ్యునికి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. రాయదుర్గం నియోజకవర్గమే కాదు, అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి యొక్క మొత్తం 63 మండలాల ఆర్యవైశ్యులందరూ కూడా మమేకమై అతనికి సహకరించాలని తెలియజేస్తూ, విన్నవిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా మేము సవినయంగా తెలియజేసుకుంటున్నాం. జిల్లాలోని ప్రముఖులు ఎందరో ఉన్నారు. మనకున్నటువంటి 13 జిల్లాలలో 175 నియోజకవర్గాల ఆర్యవైశ్యులందరూ కూడా అతనికి ఏ మూలనున్నా అతనికి సహకరించాలని, అతనికి సహకరించి మన యొక్క ఉనికి చాటుకోవాలని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆయన యొక్క ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఆయన కార్యక్రమాలు చేయడంలో మన కరోనా సమయంలో ప్రతిరోజు 2000 మందికి ఆహారాన్ని అందించి చిందనూరు నాగరాజు తన ఉనికి చాటుకున్నారు. అదే కాకుండా మొన్న ఒక సినిమాను కూడా అతను తీసి ఆ యొక్క విజయం పొంది సినీ నిర్మాతకు కూడా గుర్తించి ఇప్పుడు ప్రజా సంక్షేమం కోసమే రాయదుర్గంలో ప్రతి ఒక్కరికి నేను సహకరించాలా, నేను పుట్టిన ఊరికి నేను మంచి పేరు తేవాలనే ఉద్దేశంతో ఆయన ఇక్కడ రాయదుర్గాన్నే ఎందుకు ఎన్నుకున్నారంటే అది అసలు విషయము. ఆయనకు మనమందరం కూడా సహకరించాలని తెలియజేస్తూ జిల్లాలోని ప్రతి ఆర్యవైశ్యునికి మరి ఒకసారి తెలియజేస్తున్నాను.